జగన్ గెలిచినా ఓడినా తనదే బాధ్యత అంటాడు. మార్పులు చేర్పులు తనదే కారణం అంటాడు. దాని వెనకాల ఉన్నటువంటి దానికి ఒక ఈక్వేషన్స్ లెక్కేసుకున్నాడు. ముద్రగడ వస్తే గెలుస్తాడు, లేకపోతే ముద్రగడ లేకపోతే ఓడిపోతాడు అనుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి మళ్ళీ పవన్ కళ్యాణ్ కావాలి, బీజేపీ కావాలి, లేకపోతే కమ్యూనిస్టులు కావాలి, ఎవరో ఒకరు తోడొస్తే కానీ గెలవలేననే మెంటాలిటీ కాదు. అంతా తెలిసినా మీడియా ఏదో ఒక హైప్ ఇస్తానే ఉంటుంది. ముద్రగడతో మిథున్ రెడ్డి కూర్చున్నారు ఎన్నాళ్ల క్రితం. అయితే నాకు తెలిసిన నాకు అవగాహన ఉన్నంత వరకు ముద్రగడకి రాజ్యసభ స్థానం ఇవ్వడానికి వరకు సిద్ధపడ్డారు. ఆయనేమో ఒక 5-6 అసెంబ్లీ స్థానాలు తనకు కావాల్సిన వాళ్ళకి ఇవ్వాలంటే దానికి నిరాకరించారన్నటువంటి మాట వినబడుతుంది. అందుకనినే మొన్న పవన్ కళ్యాణ్ రాయగానే లెటర్ పవన్ కళ్యాణ్కి ముద్రగడ స్పందించారు. దాంతో జనసేన తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు వెళ్ళి కలిశారు. ఓవరాల్గా ముద్రగడ లేకపోతే వైసీపీ పరిస్థితి ఏమవుతుంది? కరెక్ట్గా ఒక్కసారి 2014-19 ఎన్నికలు చూస్తే 2014లో వైఎస్ఆర్సీపీకి 67 వచ్చినాయి, 2019లో వైఎస్ఆర్సీపీకి 151 వచ్చినాయి. అప్పుడు ముద్రగడ సపోర్ట్ ఏమీ లేదు. అక్కడ 2014లో 87,513 వేల కోట్ల సంపూర్ణ రైతు రుణమాఫీ, 18,427 వేల కోట్ల సంపూర్ణ డ్వాక్రా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో కూడా వెస్ట్ గోదావరిలో వైఎస్ఆర్సీపీకి 42.1% ఓట్లు వచ్చినాయి. 10,12,671. తెలుగుదేశం పార్టీకి 48.8% ఓట్లు వచ్చినాయి. అప్పుడు వాళ్ళకి కూడా ఏం ముద్రగడ సపోర్ట్ ఏం లేదు. 11,78,945. అక్కడే భారతీయ జనతా పార్టీకి 73,339 ఓట్లు వచ్చినాయి. 2.1% ఓట్లు వచ్చినాయి. అంటే తేడా వచ్చేటప్పటికి కేవలం 1.6 లక్షల ఓట్లు, 6.7% ఓటింగ్. కాబట్టి ఆ రోజున ఇద్దరికి ముద్రగడతో సంబంధం లేదు. ఒకళ్ళది గెలిచారు, ఒకళ్ళకి తగ్గారు. ఆ తర్వాత ఈస్ట్ గోదావరిలో చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 12,63,549 ఓట్లు వచ్చినాయి, 42.4%. తెలుగుదేశం పార్టీకి అప్పుడు 13,13,504, 44.1%. బీజేపీకి 79,531, 2.7%. తేడా 49,000 ఓట్లు, 1.7% ఓటింగ్. ఇది తూర్పుగోదావరి జిల్లాలో. అంటే రుణమాఫీ, రైతు రుణమాఫీ లాంటివి చెప్పినటువంటి సందర్భంలోనే వచ్చినటువంటి అట్లాంటి తేడా ఉన్నటువంటి సందర్భంలో ముద్రగడను నమ్మి రాజకీయం చేసేటటువంటి ఉద్దేశంలో జగన్మోహన్ రెడ్డి లేరు. అట్లాగనేసి ముద్రగడను అవమానించే ఉద్దేశంలో కూడా లేరు అన్నటువంటి విషయం ఇక్కడ కీలకం.